Hello, welcome to my channel. This is my first YouTube vlog. తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇంట్లోనే ఒక క్లిప్ని మనం కిడ్స్ కోసం యూస్ చేయొచ్చు, రెడీ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ క్లిప్ అయితే నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. ఈజీగా మీ కిడ్స్ కోసం మీరు కూడా యూస్ చేయొచ్చు. యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనం కొన్ని వర్క్స్ అయిపోయాక కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం కిడ్స్కి ఇట్లా ప్రిపేర్ చేస్తే మనకి చాలా బాగా సాటిస్ఫైగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా అంత కష్టం ఏం కాదు, చాలా చాలా ఈజీ. వీడియోలో వెళ్ళిపోయే ముందు చాలా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ చిన్న పప్పిని కావాల్సింది 2 స్టోన్స్ మాత్రమే. ఒకటైతే నేను రోజ్ కలర్ రౌండ్ టైప్ స్టోన్ తీసుకున్నాను. ఇవి గ్లాస్ స్టోన్స్ అంటారు. అండ్ నేనైతే ఇది ఒక పేపర్, నేను సపరేట్గా ఒక కవర్ కానీ కొనలేదు. మనకి ఏదైనా పార్సల్కి ఒక ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది, దాన్ని కట్ చేసి ఇట్లా మనకి ఆ క్లిప్కి ఎలాంటి షేప్ కావాలో ఆ షేప్కి ఒక డ్రా వేసేసుకోండి పెన్తో. తర్వాత ఆ షేప్ మొత్తం గ్లూ అంటించేసి మనకి ఏ షేప్లో స్టోన్స్ కావాలి, ఎలా స్టోన్స్ కావాలి అని ముందే డిసైడ్ అయ్యి ఆ గ్లూలో మనము స్టోన్స్ని స్టిఫ్గా పెట్టేసేయాలన్నమాట. నేను ఇంకొక టిప్ కూడా చెప్తాను. చాలామంది గ్లూ పెన్ ఉంటే ఈజీగా స్టోన్స్ని పెట్టేయచ్చు గ్లూలో అని అనుకుంటారు. అంత అవసరమే లేదు, మనం ముందుగానే బడ్జెట్ అంత ఉండదు. సో మనం ఇట్లా ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ, నేనైతే ఫ్లవర్ తీసుకున్నాను. ఫ్లవర్ చివర్లో ఒక కొంచెం గమ్ అంటించేస్తే స్టోన్స్ అయితే ఈజీగా అంటుకుంటాయి. మనం బ్లౌజులకు కూడా ఇట్లనే స్టోన్స్ అతికియచ్చు ఈజీగా. నేనైతే ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాను ఎప్పటికీ కూడా. సో నేను మీకు కూడా ఈ చిన్న టిప్ అయితే చెప్తున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఇట్లా కిడ్స్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. సో నేను మీకు షేర్ చేస్తున్నాను, మీరు కూడా చేస్తారు కాబట్టి చెయ్యాలని కోరుకుంటున్నా కూడా. ఇలా వన్స్ నాకు ఇష్టమైన షేప్లో వచ్చాక ఒకసారి అడ్జస్ట్ చేసి రౌండ్గా ఒకసారి అడ్జస్ట్ చేసి ఒక 2 minutes ఆర్ 1 minute పక్కన పెట్టేస్తే ఆ గ్లూ గమ్ అనేది కొంచెం థిక్ అయిపోతుంది, ఎండిపోతుంది. మన భాషలో థిక్ అయిపోయింది చూసేదని నేను ఒక 1 minute 2 minutes పక్కన పెట్టాను. తర్వాత సెకండ్ స్టెప్ కోసం మళ్ళీ ఆ స్టోన్స్ పైనే గ్లూ అంటించేస్తాం. నేను నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూనే వాడుతున్నాను. నేను పైన చూపిస్తున్న గ్లూ అయితే ఇలా వైట్గా ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను చూసేదాన్ని బట్టి చాలామంది ఈ గ్లూనే వాడతారు. మేబీ ఆ గ్లూ వాడితే చాలా ఈజీగా అంటించేయచ్చేమో, క్వాలిటీ బాగుండొచ్చేమో, నాకైతే తెలియదు. ఎందుకంటే నేను యూస్ చేయలేదు, నేను ఎలాంటి బడ్జెట్ అయితే పెట్టలేదు. ఈ క్లిప్ తయారు చేయడానికి నేను ఏమీ కొనలేదు కూడా, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. సెకండ్ స్టెప్ అయితే స్టోన్కి మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా గ్లాస్ స్టోన్ అనేది అరేంజ్ చేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసేసాను. ఇలా అరేంజ్ చేసినది ఒక 2-3 minutes మనం పక్కన పెట్టేసేయాలి. నేనైతే ఆ గ్లూ వాడుతున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట, నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ. తర్వాత అదే మోడల్లో నేను ఇన్స్పైర్ అయ్యి ఇంకా 2 types ఇలా చేశానమాట. ఒక చిన్న పప్పిన్ బేబీ గర్ల్కి, అండ్ ఇదైతే నేను యూపిన్కి సెట్ చేసుకుందామని హెయిర్కి అని సెట్ చేసుకున్నాను. ఇవి కూడా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఈ చాలా సింపుల్గానే చేసేయచ్చు, మళ్ళీ ఏం వీడియో చూడాల్సిన అవసరం లేదు. చూసేయండి. కొంచెం ఆరిపోయాక, ఇది చిన్న క్లిప్కే కాబట్టి ఈజీగా ప్లాస్టిక్ పేపర్ మీదనే మనం అంటించాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా తీసేస్తే చూడండి ఎంత ఈజీగా వచ్చింది. దీన్ని మనము వ్యాక్స్ పేపర్ అంటారు. వ్యాక్స్ పేపర్ అంటే కొంచెం ఎలా ఉంటుందంటే థిక్నెస్ తక్కువ ఉన్న కట్టెల్ బ్యాగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. నేను వ్యాక్స్ పేపర్ అనేది సపరేట్గా మీకు ముందే చెప్పాను, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో నేను కట్టెల్ బ్యాగ్, పల్చగా ఉన్న కట్టెల్ బ్యాగ్ని కట్ చేసి ఈ షేప్లో అంటించేసాను అనమాట. చూడండి, వ్యాక్స్ పేపర్కి అంటించాక ఎంత స్టిఫ్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ పప్పిన్, నేను నార్మల్గా ఇంట్లో యూస్ చేసిన పప్పిన్నే ఉంది, స్పెషల్గా ఏం కొనలేదు. ఈ పప్పిన్కి ఎండ్లో గ్లూ అంటించేసి
ఆ స్టోన్తో రెడీగా ఉన్న ఫ్లవర్ని ఈ పప్పిన్కి అంటించేస్తున్నాను. దీంతో నేనేం ఎక్కువ శ్రమ పడలేదు, ఎక్కువ హార్డ్ వర్క్ కూడా లేదు. మీ ఇంట్లో కూడా ఇలా స్టోన్స్ ఉన్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని స్టోన్స్ తీసుకొచ్చి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలానే నేను ఇంకా వీడియోస్ కావాలంటే ఫాలో చేయండి. ఇంకా డిఫరెంట్ స్టోన్స్తో క్లిప్స్ రెడీ చేసి మీకు చెప్తాను. ద ఫైనల్ లుక్ ఈజ్ హియర్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. నా బేబీకి కూడా పెట్టాను, చాలా క్యూట్గా ఉంది. ఫాలో